సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని. కుమార కుమార్తె ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న ప్రత్యేకత. అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి కొరింథీ సంఘాన్ని తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రభువైన యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మరలా మరణం జయించాను. ఇది భూలోకంలో మరెవ్వరూ చేయలేదు. దేవుడు అనుకున్న వారు ఎవరికి కూడా ఇలాగూ జరగలేదు. వారు మరణాన్ని చూస్తున్నారు, కానీ మరలా మృత్యుంజయం అవ్వడము వారికి తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకత ఏంటంటే, ఆయన జయించడమే కాదు, మరలా ఆ కొనసాగింపు వాక్యం ఏంటి అంట, మాకు నిరీక్షణ ఏంటి అంటే, ఆయన మరలా మమ్మల్ని లేపుతారు. ఒకటి పాపం నుంచి ఆయన మనను పునరుద్ధరించున్నారు. మరలా పరలోక రాజ్యానికి చేరేదానికి ఈ లోకమర శరీర మరణం పొందినప్పుడంట మరలా మనము పునరుద్ధానం అవుతున్నాం. ఆయనలో ఉన్న ప్రత్యేకత. ఈరోజు ఒకవేళ చాలాసార్లు యేసు ప్రభు అంటే కేవలము అద్భుతాలు స్వస్థల కొరకు నమ్ముతున్నావా? కాదు. ఆయన ప్రత్యేకత ఏంటంటే, నీ నా పాపల కొరకు మరణించి మళ్ళా పునరుద్ధరణాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మనకున్న ప్రతి అక్కర్లో కొదుల కంటే మనం పాపము నుంచి విడుదల పొంది మరలా పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందును బట్టి మనము ప్రభువుని కనపరచవలసినది. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ కుమార కుమార్తె, ఒకవేళ ఈరోజు నీకు సందేహం ఉన్నదా, నేను ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించాలి అనుకున్నట్లయితే, ఇదిగో ప్రాథమికంగా తెలుసా, ప్రభు నీ కొరకు నా కొరకు మరణించున్నాడు. దేవుడు ఒకవేళ నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలి అనుకున్నట్లయితే ఆయన పునరుద్ధరణ నమ్ము, ప్రభు నిన్ను కూడా లేపనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్న తండ్రి, ఆయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ కృపాక్షాలను నింపండి. వారికున్న కొదులు ఆటంకాలను తొలగించండి. నీ సన్నిధిలో వారిని భద్రపరచండి. ఆయన నీకున్న ప్రత్యేకత మరణాన్ని జయించో ప్రభా. ఆయన మమ్మల్ని కూడా ఆయన ఈ లోక పాపను జయించేవారుగా ఉంచి నీలో ఉన్న ప్రత్యేకతను ఎరిగి ప్రభా, నీ అందు ఇంకను విశ్వాసులకు సహాయం చేయమని యేసు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు సరే నమ్మకం కలుగునండి. దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.